హలో, రండి కూర్చోండి. మా చిన్ననే నీ కాబోయే మావగారు. వీరశివుడు పేరు వినే ఉంటారు. జమ్మల మడుగులో ఒంటి చేత్తో 6 నరికాను. ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్. బ్యాంకు బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. దా, ఈయన వీరశివుడు మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్తో వచ్చారేంటి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసిరాం. ఓ, మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి. ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమన్నా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది. మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరు నుంచి వస్తున్నారు? జమ్మల మడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో, రాను పోను ఎంత ఖర్చు అవుద్ది? రాను పోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 అవుద్ది కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినదే. అమ్మ నాయనలతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. పూర్ణా, పూర్ణా, అమ్మా అన్నయ్య ఎక్కడ? ఇందాకెక్కడో ఫోన్ లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయన్నయ్య ఎక్కడ? ఇక్కడ మగోళ్ళే ఆడోళ్ళని కొడతారనుకున్నాను. ఆడోళ్ళు కూడా మగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. జయ అన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా. అని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా. ఇలా అయితే ఆ అమ్మాయికి ఏంటి? రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. బాబు, ఈ ఊళ్ళో మనం ఉండలేవయ్యా. ఆడవాళ్ళు మగవాళ్ళని పెట్టుకొని కొట్టేస్తున్నారయ్యా. చి 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 చి. వీడికి ఏం మందు పెట్టి మార్చేసావు గానీ కొంపలో ఉన్న వాళ్ళందరికీ మందు పెట్టి మార్చేసాయి బాబు, నీకు పుణ్యం ఉంటుంది. అదంత ఈజీగా సార్. ఈడికంటే మీ మరదల్ని ఎరేసా. మొత్తం ఫ్యామిలీకి ఏమేరా? నా మరదల్ని ఎరేసావా? ఎరేయటానికి అది ఏమన్నా ఎండు చేప ఉల్లిపాయా? కాదు సార్, ఆడు మీ మరదలు లవ్ లో ఉన్నారు. వీడు మా మరదలు లవ్వా? అంతే సార్. ఆహా, ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. వీడు నా మరదల్ని లవ్ చేస్తున్నాడని తెలిస్తే వీళ్ళు నన్ను వేసారు కదా. నేను ఎందుకున్నాను సార్? అంతే కదా, నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే బతుకుతున్నాను బాబు. హోమ్సిక్ హోమ్సిక్. తలుపేసుకొని చావండి. ఎవడొచ్చినా తలుపు తీయద్దు. అది ఎక్కడ తెచ్చింది? ఇదేంటిది? లంకని తిల్లి పెట్టుకుని ఎక్కడ ఖాళీ లేనట్టు ఇక్కడ గోల్డ్ తీసుకుంటూ కూర్చుంది. లోపలికెళ్ళా. అమ్మ ముట్టిస్తారు. వెళ్ళండి వెళ్ళండి. లోపలికెళ్ళా. ఏంటి వీరప్రతాప్ ఆఫీస్ కా? అవునండి. మా ఫ్రెండ్ జై, అహో, మా ఓనర్ వీరప్రతాప్. హాయ్ సార్. వీర ప్రతాపే ఉందిలే బాబు, మామూలు ప్రతాపే. ఒకప్పుడు వీర ప్రతాప్. వీళ్ళు వచ్చిన తర్వాత వీర కట్ చేశాను. అదిగో నేమ్ ప్లేట్ మీద కూడా కట్ చేశాను. సర్లే సోదాబి టీ తీసిన బైక్ రా. టీయా? బ్యాంక్ టైం అయింది బాబు, వెళ్తున్నాను. టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావగారు. ఏంటమ్మా? టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావగారు. టీ నువ్వు ఇస్తావు, కాఫీ నువ్వు ఇస్తావు, భోజనం నువ్వు పెడతావు, వాళ్ళు తినరు. నేను ఇస్తేనే తింటారు. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళు లోపలికి. వెళ్ళు లోపలికి. మేము బెడ్రూమ్లో పడుకుంటాం, నువ్వు వెళ్ళి హాల్లో పడుకో. ఎక్కడ పడితే ఆడు తాగి పడిపోయి నీకు బెడ్రూమ్ ఎదుగురా. ఆ బెడ్రూమ్ లో పడుకుంటాడు, మీరు ఇక్కడ ఎక్కడ చావండి. టీ తీసుకోండి. థ్యాంక్స్ సార్. చాలు తీయండి ఆయన. టీ పెడతా. తను లగేజ్తో వచ్చాడు కదా. రెంట్ ఒక 5,000, మీల్స్ ఒక 2,000 ఎక్స్ట్రా అవుతుంది. ఎక్స్ట్రా ఎందుకు? అందరం కలిసి ఒకే రూమ్ లో ఉన్నాం కదా. ఫ్లైట్ లో వెళ్తున్నారు అనుకోండి, ఫ్లైట్ ఖాళీగా ఉంది కదా, కూర్చుంటారంటే ఊరుకుంటారండి, టికెట్ కొడతారు కదా. ఇది అంతే. రే ప్రతాప్ సార్, రేపు మన బర్త్డే, బ్యాంక్ నుంచి 1,00,000 ఎత్తుకొచ్చే పార్టీ చేసుకుందాం. అలాగే సార్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బాబు. నువ్వు ఇక్కడే చేస్తావా? హ్యాపీ బర్త్డే పూర్ణ.
పోనీ సారీ హీ పుష్డ్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడ మీద పడ్డా ఓకేనా? ఎలా ఇక్కడ సారీ హీ పుష్డ్. ఇట్స్ ఓకే. సూపర్. హాయ్. కాలు దిక్కొస్తా. ఎలా ఏంటి బాబు ఈ కొట్టడం? ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా. ఇంటి ఓనర్ ఉండి వాడికి మీరు భయపడతారేంటి సార్? ఏం చెప్పమంటారండి, బిగినింగ్ లో అలాగే ఉండేవాడిని, అదే ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చింది. ఒరే పూరిగా! ఏంటిది? సిగరెట్ పీక ఇక్కడికి ఎలా వచ్చింది? పొద్దున్న కాల్చి పాడేశా. పొద్దున్నే కాల్చి పడేసావా? ఇది ఎవరిల్లు అనుకుంటున్నావురా? ఆ? ఎవరిల్లు అనుకుంటున్నావురా? ఎస్బీఐ మేనేజర్ వీరప్రతాప్ ఇల్లురా. వీరప్రతాప్ అంటే ఏంటో తెలుసురా నీకు? వాడేంటో తెలుసురా నీకు? రేయ్, ఇంకొకసారి సిగరెట్ పీక్ ఇక్కడ కనపడిందో వీరప్రతాపులోని వీరత్వం బయటకు వచ్చి మీరు ఇంటి బయటకు వెళ్తారు. పోనీ అంతటితో ఆగానా? ఆగల. ఏంట్రా ఇది? బీర్ బాటిల్. బీర్ బాట్లా? చా, నేను పాల సీసా అనుకున్నాలే, చిన్నపిల్లలు పాలు తాగుతారు అది. రేయ్, నిన్ను పొడుస్తా. వెళ్ళిపోకే. అంత మాట అన్నారా? దురద బాబు, దురద. బ్యాచులర్స్ బీరు తాగపోతే నిమ్మకాయ రసం తాగుతారా బాబు? నెల నెల అద్దె కడుతున్నాడు కదా, నీకెందుకు తోలు? ఊరుకోవచ్చు కదా. అంతటి తాగలా, ఇంకా రెచ్చిపోయా. మళ్ళీ చూడు. రేయ్, ఆగాగు. టైం ఎంతైంది? 11:30. 11:30 అయింది. ఎంత ధైర్యంగా చెప్తున్నారా? ఇది ఏమన్నా లాడ్జింగ్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి వెళ్ళడానికి? పోనీ ఓ పని చేయి, తలుపు చూసింది లోపల మా ఆవిడ మా మరదలు ఉన్నారు, లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ కూర్చుంటాను. యూస్లెస్ ఫెలో. ఏయ్ ఎవడా ఏం మాట్లాడుతుంటే వెళ్ళిపోతావంటే? ఏంటే ఆగమంటే ఆగకుండా వెళ్ళిపోతావంటే? వాట్ ఈస్ టైం? నేను ఎవరు అనుకుంటున్నావు? వీరప్రతాప్, ఎస్బీఐ మేనేజర్. పిలిస్తే పిలవండి. అంతే బాబు, వాడు బ్రేక్ అయిపోయాడు, నేను బస్ట్ అయిపోయాను. అయినా బాబు వాడు ఏం చేసుకుంటే మనకెందుకు? అయినా అందరూ మళ్ళాగే 5:30కి వచ్చేసి గబగబా స్నానం చేసి 7:30కి వార్తలు చూసి పడుకుంటారా? వాడి టైము వాడు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాడు, మధ్యలో నాకెందుకు? నేను ఈ బాధ పడలేనండి. టేక్ ఇట్ ఈజీ సార్, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు సార్? ఇదాగదా? ఈ తిరగతానే ఉంటుందా? మనం ఆపితేనే ఆగుతుంది. తినడం. పొలంలో తిరిగే మోటార్ కూడా గంట సేపు ఆడితే కాసేపు రెస్ట్ ఇస్తారండి. మిమ్మల్ని మాత్రం 365 డేస్ వంట రూమ్లో పడేసి నాన్ స్టాప్గా ఆడించాడు. నాకు సుతరాము నచ్చలేదండి. రెస్టా? ఈ ఇంట్లో ఉన్న మందిని చూసావుగా, ఈ తంబని మేపాలంటే కుంభాలు కుంభాలు వండాలి. అందుకనే లైఫ్ అంతా ఈ 4 గోళ్లే మీకు కేర్ ఆఫ్ అడ్రస్ చేసుకుంటారా? అరే పొద్దున్న లేవగానే టిఫిన్ తింటూనే మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలా అని కాసేపు ఆలోచన. ఓకే, మధ్యాహ్నం మంచి భోజనం రెడీ అవుద్ది. తినగానే 4 గంటలకు బజ్జీలు వేద్దామా పకోడీలు వేద్దామా అని డిస్కషన్. అది అవగానే నైట్ మంచి భోజనం ప్రిపరేషన్స్. మళ్ళీ పొద్దున్న లెగ్గానే టిఫిన్, దానికి తజ్జన భజ్జనలు. ఏంటండి లైఫ్? ఓ 10 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే కూరగాయలు, ఉప్మా, పులిహోర తప్ప ఏమీ కనపడదు. అంతకంటే ఏం చేయగలం? ఒక వారం రోజులు ఈ వంటగదికి తాళం వేయాలి. మస్తాన్గఢ్ హోటల్ నుంచి క్యారెట్ తెచ్చుకోవాలనేగా మీ ఐడియా? అలా అర్థమైందా నీకు? ఓ వారం రోజులు వంటగది మర్చిపోయి బయటికి వెళ్ళి హాలిడే ఎంజాయ్ చేద్దామండి, అది నేను చెప్పేది. బయటికా? చంద్రమండలంకా అన్నట్టు అడిగారేంటండి? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో తిరుపతి యాత్రలకని పోయాం బాబు, అంతే. నేనైతే 1990లో ప్రేమ పావురాల సినిమాకి వెళ్ళాను బాబు, అంతే. అబ్బో, జిల్లా దాడితే వీళ్ళకి ఫారెన్ వెళ్ళినట్టు ఉంటుందేమో. వెళ్దామమ్మా. పెద్దమ్మా పెద్దమ్మా ప్లీజ్, పెద్దమ్మా వెళ్దాం పెద్దమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే సరే, వెళ్ళి మీ పెదనాన్ని బాబాయిని అడుగు పో. ఓకే. ప్రతాప్ గారు, జయబాబు గారు మమ్మల్ని అందరినీ వారం రోజులు బయట తీసుకెళ్తున్నారు, మీరు కూడా అందరు గాని. మీకు తెలియదే పిచ్చమొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు.